అర్ధరాత్రి వేళ గుట్టుగా పెట్రోల్లో కల్తీకి పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాటి గ్రామ శివారులో యథేచ్ఛగా జరుగుతున్న పెట్రోల్ కల్తీ వ్యాపారాన్ని పోలీసులు గుర్తించారు. గ్రామానికి చెందిన కొందరు యువకుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఒకే నెంబర్తో 2 ట్యాంకర్లలో పెట్రోల్ రవాణా సాగిస్తున్నట్లు గుర్తించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఓ గోడౌన్లో కొద్ది కాలంగా నడుస్తున్న ఈ వ్యాపారాన్ని గుట్టురట్టు చేశారు. ఏపీ 31U5555 నెంబర్తో 2 ట్యాంకర్లు, ఏపీ 36W5602, MH04, GR8301 నెంబర్లతో మరో 2 మొత్తం 4 ఆయిల్ ట్యాంకర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని ముఠాలోని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పెట్రోల్ కల్తీ ముఠాను గుర్తించిన పాటి గ్రామస్తులు కొందరు పోలీసులు మీడియాకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి మీడియా పోలీసు ఎంటర్ కాగానే నిర్వాహకులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇలాంటి కల్తీ వ్యాపారంపై ప్రభుత్వ నిఘా పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిత్యం జనం తిరిగే రోడ్డులో బహిరంగంగా చేస్తున్న పెట్రోల్ కల్తీతో ప్రమాదం సంభవిస్తే ప్రాణహాని జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 2 నెలల నుంచి ఇక్కడ ట్యాంకర్లు పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు ఇక్కడ ఆగడం జరుగుతున్నాయి. మేము వాటిని ఏంటి అని గత 15 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. ఈరోజు దాని లోపలికి వెళ్ళి చూడగా అక్కడ 4 జెట్ పంప్లు, ఐఓసిఎల్ ట్యాంకర్లు 2, హెచ్పి ట్యాంకర్ 1, అలాగే వాటితో పాటు 2 కెమికల్ ట్యాంకర్స్ ఉండే. సో దాంట్లో ఆ కెమికల్ ట్యాంకర్లో కిరోసిన్ పదార్థం ఉందని మేము అనుకుంటున్నాం. స్మెల్ అలాగే ఉంది. మొత్తానికి ఇక్కడ కల్తీ పెట్రోల్ డీజిల్ జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న పెట్రోల్ బంక్స్కి ఇక్కడ నుంచి సప్లై జరుగుతుంది. ఒకే పాసింగ్ ఒకే నంబర్తో 2 లారీలు తిరుగుతున్నాయి. ఇలా ఎందుకంటే లోకల్లో దింపుకుంటున్నామని చెప్తున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద అందిస్తారు. యోగానంద, చాలా వెహికల్స్ నడిపే వాళ్ళు పెట్రోల్ బంకుల మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. బట్ కల్తీ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ఇప్పటి వరకు గోప్యంగా ఉంది. బట్ ఇప్పుడు ఒక సంచలనమైన నిజం అయితే మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఎప్పటి నుంచి ఇది జరుగుతోంది? అక్కడున్న సెటప్ చూస్తే మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్నట్టు తెలుస్తుంది. లక్ష్మి, పటాన్చెరు మండలం పాటి వద్ద ఒక పెద్ద షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. గోడౌన్ లో అర్ధరాత్రి పూట ప్రధానంగా ట్యాంకర్ల లోపలి తీసుకెళ్లి ఆ పెట్రోల్ కిరోసిన్ కలిపి కల్తీ చేస్తున్నట్టు తెలుస్తుంది. సంబంధించి కొన్ని పెట్రోల్ బంకుల యజమానులు ముఠాగా ఏర్పడి ఈ వ్యవహారానికి తెరదీసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద చూస్తుంటే ఏదైతే నిన్న రాత్రి దొరికిన పెట్రోల్ ట్యాంకర్స్ కూడా కేవలం 2 ట్యాంకర్లు కూడా ఒకే నంబర్ తో ఉండడం చూస్తుంటే మొత్తం మీద ఇది ఎంత పెద్ద వ్యవహారంగా చాలా ఒక ముఠా పనిగా కూడా కనబడుతుంది. ఇది ఒక పెట్రోల్ బంక్ సంబంధించింది కాదు, చాలా మంది పెట్రోల్ బంకు యజమానులు కలిసి చేస్తున్న ఈ వ్యవహారంగా బయటపడుతుంది. మొత్తం మీద రాత్రిపూట నిన్న సమాచారం అందుకున్న మీడియా కూడా వెళ్తే కూడా పోలీసులు కూడా అక్కడ కనీసం సమాచారం ఇస్తే కూడా వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళినా కూడా అలాంటిది ఏమీ లేదు అని వాళ్ళకి వత్తాసు పలికిన పరిస్థితి చూస్తుంటే ఇది ఒక వ్యవస్థగా, అంటే అందరూ కూడా మిగతా పోలీసులు కూడా మిగతా కొన్ని అధికార వర్గాలు కూడా వీళ్ళకి సహకరిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పౌర సరఫరాలు ఉంటుంది, ప్రధానంగా వాళ్ళకు కూడా ఇదంతా తెలిసే జరిగిందా అన్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఉన్న సెటప్ కూడా ఎన్నో ఏళ్లుగా నడుస్తున్నట్టుంది. వాళ్ళకు పర్మనెంట్ సెటప్ తయారు చేసుకుని ఆ గోడౌన్ లో